కూలడం పట్ల ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అనేది తెలియడం లేదు. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి జనావాసాలు ఏవైతే ఉన్నాయో అక్కడే దానిపైనే ఆ యొక్క విమానం కూలిపోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం విమానం ఏదైతే దాని యొక్క ఆ పక్కన అక్కడ చెట్టు ఉంది, చెట్టుకు తగిలి కూలిపోయిందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కారణాలు గల అంటే దీనికి ఎట్లాంటి కారణాలు, ఎందుకు ఇట్లా జరిగింది అనేది మాత్రం విచారణలో వెల్లడయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే డీజీసీఏ ఇప్పటికే దీనిపై పూర్తి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డీజీసీఏని ఆదేశించడం జరిగింది. మరొక వైపు ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానివచ్చు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు ఇతర సిబ్బంది కానివచ్చు, దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని కాపాడేందుకైతే శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎంతమందికి సో ఏం జరిగింది అనేది తెలియాలంటే మరి కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఇట్లాంటి ఘటన జరగడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే అందులో ఇద్దరు పైలట్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు దాదాపు 10 మందికి పైగా విమాన క్రూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాదాపు 14 మంది కూడా విమానానికి సంబంధించినటువంటి సిబ్బంది అందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా 242 మంది అందులో ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి జరిగింది అనేది మాత్రం మనకు తర్వాత విచారణ తర్వాత బయటికి వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే దట్టమైన పొగ కానివచ్చు, మంటలు కానివచ్చు, అవి చెలరేగినటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ప్రాణ నష్టం సంభవించి ఉండవచ్చు అని చెప్పేసి ఇప్పటికే మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలయ్యాయి అనే వివరాలు మాత్రం ఇంకా ఎక్కడా కూడా వెల్లడి కావడం లేదు. దీనికి సంబంధించి సో పూర్తి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు పూర్తయితేనే మొత్తం అవన్నీ వివరాలన్నీ తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సో ఇట్లాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కానివచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడా అమిత్ షా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు కూడా ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఈ యొక్క సహాయక చర్యలను స్పీడప్ చేయాలని చెప్పేసి కూడా అధికారులను అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉటావుటిన యుద్ధ ప్రాతిపదికన అక్కడ సహాయక చర్యలు అయితే మనకు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. First class from pure Jharkhand Garden, number platform पर मतलब इस सवारी कितनी चाहिए? First class from pure లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఆ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘాన్ నగర్లో పరిధిలోని ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుండి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తోంది. First class from pure Jharkhand Garden.